నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అండ్ ముందు ముందు మూవీస్‌ని ఇంకా మెల్లిమెల్లిగా వదులుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. 'ఓజీ' లాస్ట్ సినిమా అవ్వబోతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఆయన కమిట్మెంట్లు చాలా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఆయన డబ్బులు తీసుకున్నారు. అలాగే ఇంకొక ప్రొడ్యూసర్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయాలి ఆ సినిమా. మైత్రి మూవీస్ వాళ్ళకి చేయాల్సింది హరీష్ శంకర్ నాయకత్వంలో రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్. ఆ సినిమా కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. అదేదో కొద్ది రోజులు షూట్ అయింది. ఓజీ షూటింగ్ కంప్లీట్ చేసి తీరాలి. ఎందుకంటే దానికి 10 రోజులు 15 రోజులు కేటాయిస్తే సరిపోతుంది. హరిహర వీరమల్లు నిజానికి అది 2 భాగాలని మొదట అనుకోలేదు, కానీ ఇప్పుడు కంప్లీట్ అయిన వరకు ఏదో ఒకటి చేసి క్లోజ్ చేసి దాన్ని మొదటి భాగం అని రిలీజ్ చేసి రెండో భాగం తర్వాత అని చెప్దామని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు చూస్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేశాడు ఆయన. హరిహర వీరమల్లు మొదటి భాగం మే 9వ తారీఖు రిలీజ్ అని. యాక్చువల్గా ఈ మార్చ్ ఎండింగ్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, కానీ పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయి మే 9కి వెళ్ళింది. మే 9కి డెఫినెట్గా రిలీజ్ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబ్బింగ్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది అభిమానులు. హరిహర వీరమల్లు డెఫినెట్గా రిలీజ్ అవుతుంది అని. అది అక్కడ వరకే కాన్ఫిడెన్స్. రిలీజ్ ఉంటుందా లేదా అనే దానిలో ఇప్పటికీ సందిగ్ధత ఉంది. అంటే ఇంకొంచెం వర్క్ ఉంది పవన్ కళ్యాణ్ది. అది కంప్లీట్ చేస్తాడా లేకపోతే ఉన్నదాంతోనే సర్దుబాటు చేసి క్లోజ్ చేస్తారా? సినిమా రిలీజ్ చేసి తీరక తప్పని పరిస్థితి అయితే ఉంది ఆయనకి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 4 ఏళ్ళు దాటిపోయిన సినిమా అది. 2 డైరెక్టర్లు, ఒక డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోయాడు. జాగర్లమూడి రాధాకృష్ణ గారు అది ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏఎం రత్నం గారి అబ్బాయి దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ క్లోజ్ చేసేయాల్సినటువంటి సందర్భం ఉంది. మ్యాక్సిమం మే 9కి రిలీజ్ అయిపోతుందని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నిజానికి అదే డేట్ చిరంజీవి గారు బ్లాక్ చేసుకున్నాడు. చిరంజీవి గారి విశ్వంభర సినిమా కూడా మే 9 రిలీజ్ అనుకున్నారు. ఎందుకంటే ఆయనకు కలిసి వచ్చిన డేట్ అది చిరంజీవికి. జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ రోజే రిలీజ్ అయింది. అది చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత అశ్విని దత్ గారికి కలిసి వచ్చిన డేట్ అది. ఇందిరా కావచ్చు, లేకపోతే మహానటి, ఇవన్నీ ఆ డేట్లోనే రిలీజ్ అయ్యి హిట్లు ఇచ్చినాయి ఆయనకి. అందుకని విశ్వంభర కూడా అదే డేట్ రిలీజ్ చేయాలి అని అనుకున్నారు జనవరి నుంచి షిఫ్ట్ అయినప్పుడు. కానీ ఇప్పుడు ఆ రోజేమో కొడుకు కోసం త్యాగం చేయాల్సి వచ్చింది, జనవరి సంక్రాంతి డేట్. ఇప్పుడు సమ్మర్ డేటు, తనకు కలిసి వచ్చిన డేటు తమ్ముడి కోసం త్యాగం చేయాల్సి వస్తుంది చిరంజీవి. సో విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దసరాకు అవుతుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుందా అనేది ఒక సందేహం. అయితే జనవరికి ఇంకో సినిమా పెట్టుకుని ఉన్నాడు ఆయన సర్వేగంగా సినిమాలు చేసేస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి ఏమో చేయలేని పరిస్థితి. ఆయన మంత్రి పదవితో పాటు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నాడు, పార్టీ అధినాయకుడిగా ఉన్నాడు. దాంతోపాటు కొంచెం ఈ మధ్య కాలంలో ఆయనకి అనారోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. వీటన్నిటితోనూ ఆయన యాక్టివ్గా సినిమాలు చేసే మూడ్లో కనిపించడం లేదు. కానీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ సినిమాలు కూడా యాక్టివ్గా చేసినటువంటి తారలు ఉన్నారు మనకి. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండగానే బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా ప్రారంభించి షూటింగు పరిపాలన 2 ప్యారలల్గా చూసుకున్నాడు ఆయన. పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ మొదలుపెట్టాడు ఆ సినిమా. తర్వాత ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు 3 సినిమాలు చేశాడు ఆ మొత్తం టర్మ్లో. ఏది రాజకీయాల్లో ఆయన ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధినాయకుడిగా ఉంటూ ప్రచార వ్యవహారాలు ఇతర పనులు చూసుకుంటూనే సామ్రాట్ అశోక అనే సినిమా చేశాడు ఆయన. తర్వాత మేజర్ చంద్రకాంత్ చేశాడు. శ్రీనాథ కవిసార్వభౌమ సినిమా చేశాడు. 3 సినిమాలు చేశాడు ఆయన. ఇలా టైం కేటాయించుకుని చేయగలిగితే చేయవచ్చు, కానీ ఎందుకనో పవన్ కళ్యాణ్తో అది అవ్వటం లేదు. అందుకని ఇప్పుడు దాదాపు ఈ హరిహర వీరమల్లు, ఓజీ ఈ 2 కంప్లీట్ చేసి సినిమాలకు తాత్కాలికంగా ఆయన
విరమణ ప్రకటించే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఓకే. అంటే హరిహర వీరమల్లు ఎలాగూ May 9 రిలీజ్ అయిపోతుంది. మ్యాక్సిమం పుష్ చేయడానికి ఆయన తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాడు ఏం రత్నం గారు. అది అయిపోతే ఓజీ కంప్లీట్ అయిపోతే కొంత గొడవ అయిపోతుంది అక్కడ. ఫర్దర్ ప్రోగ్రామ్ ఏమిటి? ఆ ఉస్తాద్ భగత్ సింగ్ ఉండకపోవచ్చు, అది క్లోజ్ అయిపోతుంది. హరీష్ శంకర్తో ఆ సినిమా లేనట్టుగానే భావించాలి. ఓకే. ఆయన కూడా వేరే ప్రాజెక్టులకు వెళ్ళిపోయాడు. పోతే ఈ సురేందర్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీ కూడా నిలబెట్టుకునే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు. ఓకే. ఆ 2 సినిమాలు ఉండవు ఇక. ఉమ్. సో ఓజీ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్కి చివరి సినిమా కాబోతోంది. ఓకే. ఫర్దర్ గా ఎన్నికల్లో ఆయన అంటే 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్తున్నాడు ఆయన. 15 ఏళ్ళు ఆయన అధికారంలో ఉంటే సినిమాలు చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేనట్టుగానే చూడాలి. ఓకే. సో పవన్ కళ్యాణ్